ఇక్కడే ఉంటే ఇంకెన్ని కనకార్యాలు చేస్తాడోనని మా వాడిని ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ని పంపించేశానయ్యా. ఇదంతా నీ ఘనతే కదా. చూడలారు, నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను, సాన్ని సంసారిగాను తారుమారు చేయటంలో తిట్టవయ్యా. ఏదో సార్ మీ అందరి అభిమానం. అసలు కేసులు ఎలా తారుమారు చేయగలగలయ్యా? అదే కదండి ఆయన ప్రత్యేకత. నిజం చెప్పరు, అబద్ధాన్ని చెప్పనివ్వరు, అనుకున్నది మాత్రం చెప్పిస్తారు. త్వరలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారండి. ఇంతకీ ఏం చేసావో చెప్పలేదు. ఏమని సార్, రాత్రి అనామిక వచ్చి తన చెల్లిని కాపాడమని. ఆమె వెళ్ళిన తర్వాత మన సీఏకి ఫోన్ చేశారు. అసలు మ్యాటర్ చెప్పాడు. ఆ తరువాత లాజిక్ అప్లై. మీ వల్ల అన్యాయంగా నా చెల్లెలు బలైపోయింది. మీ అందరినీ ఇలాగే వదిలేస్తే నా చెల్లిలాగే రేపు ఇంకెందరో బలైపోతారు. కోర్టులో మాకు న్యాయం జరగకపోయినా మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను. మోసిన మహిళా సంఘాలంటూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా రెచ్చిపోతున్నావు. మాంతు చూడటం కదే పిచ్చిదాను. ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంతమైపోతున్నావు. తను అంతు చూద్దాం. మీరు వెళ్ళండి. ఏంటక్క ఏమైంది? నేను చెప్పే జాగ్రత్తగా విను. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. మీరు జాగ్రత్త. కంపెనీ పార్ట్నర్, సిఐ, లాయర్ అంతా ఒకటే సెకండ్ సేవ్ చేశారు. అక్క నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు అమ్మా ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏం జరిగిందమ్మా? నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి, ఏ ఆడదానికి జరగకూడదు. అదే నా లక్ష్యం. నీలో ఇంత పగని బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? రియల్లీ యు ఆర్ గ్రేట్. నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను. ఇక నుంచి నా ప్రేమ కోసం నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. వెనక పక్కన దొంగతనం చెప్తే బెటర్. నీళ్ళంతా ఖాళీగా ఉండేటి. ఈ గదిలోకి వెళ్దాం. దొరక్క ఈళ్ళే దొరికిందా నీకు? నడవరా చాప్టర్ క్లోజ్. ఫోటో సార్. ప్రభా, నువ్వు మీట్ కన్నా మీకు హౌస్ రా. ఫాస్ట్ ఫాస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరన్నా బయటికి వెళ్ళారా? లేదు సార్. ఇల్లంతా సర్చ్ చేయండి. ఓకే సార్. బయట డిఫరెంట్ సైజులో ఉన్న చెప్పులు ఎవరివి? మా రెండో అమ్మాయి నిషావి. తను ఇప్పుడు ఎక్కడుంది? మా అమ్మాయి గదిలో ఈ ఫోటో దొరికింది. ఈ అమ్మాయి ఏబీసీ కంపెనీలో ఎంప్లాయ్ కదా? అవును సార్. సీరియల్ కిల్లర్ నిషా అన్నమాట.
అలేకి ఆ కంపెనీ ఎండీలో ఒకరైన ప్రకాష్ రావు కొడుకు చేతిలో మోసపోయింది. అందుకే కోర్టులో ఆత్మహత్య చేసుకుంది. అది అడగడానికి వెళ్ళిన అనామికని వాళ్ళందరూ కలిసి ఏం చేశారు ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. తన కుటుంబానికి ద్రోహం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా నిషాని ఈ మటలన్నీ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ శంకరే. ఇమీడియట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పు. మీ అమ్మాయిని సరెండర్ అవ్వమని చెప్పండి, తనకే మంచిది. కానిస్టేబుల్స్, ఎక్కడున్నాడో వీడు. మిస్ నిషా, యువర్ అండర్ ఈ హత్యలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ శంకర్ ప్రేమ పేరుతో నా చెల్లెల్ని మోసం చేసి ఆమె చావుకి కారణమయ్యాడు. అంటే ఇంతకు ముందు జరిగిన హత్యలు కూడా? అవును, వాళ్ళందరినీ కూడా నేనే చంపాను. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? న్యాయం చేయాల్సిన వాళ్ళే అన్యాయం చేస్తున్నప్పుడు అన్యాయానికి గురైన వాళ్ళే న్యాయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఓకే తప్పండి. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. వరుసగా 6 హత్యలతో రాష్ట్రాన్ని వణికిస్తున్న అనామికను సిబిఐ ఎట్టకేలకు ఇవాళ పట్టుకుంది. ఇలాంటి తప్పులకు కారణం లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడమే. అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి, లేకపోతే మనం కూర్చోడానికి సోఫాలు కూడా ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ శ్రీరామ్, కమిన్ రా కూర్చో. రాత్రి టీవీ చూసానయ్యా. ఆ అమ్మాయి అనామిక కదా? ఎస్ సార్. లైఫ్ లో బాగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టుందా? అవును సార్. నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఆ అమ్మాయి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని సమాజానికి చెప్తే మంచిదని అనుకుంటున్నాను. ఆ కోర్ట్ ప్రొసీజర్స్ అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేసి చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. చాలా వచ్చినాయి. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. హైదరాబాద్ సిటీలో వరుసగా 6 హత్యలు చేసిన అనామికను ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. నీ తరపున వాదించడానికి లాయర్ ఉన్నారా? లేదు సార్. ఈ హత్యలన్నీ నువ్వే చేశానని ఒప్పుకుంటున్నావా? అవును సార్, ఈ హత్యలన్నీ నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. కనుక ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తీర్పిచ్చే ముందు కోర్టు వారికి నా ఆవేదనని చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. పర్మిషన్ గ్రాంటెడ్. సార్, ఈ సృష్టిలో ప్రతి జీవి
తల్లి గర్భం నుండి భూమి మీద పడ్డాకే వాటి ఉనికి కోసం పోరాడతాయి. కానీ ఆడపిల్ల మాత్రం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే తన ఉనికి కోసం పోరాడాల్సి వస్తుంది. అంటే ఆడపిల్లను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేసే సంస్కృతి మన దేశంలో ఇంకా కొనసాగుతుంది. అంటే నీ ఉద్దేశంలో ఆడపిల్లల్ని కనడం లేదా, పెంచడం లేదా? ఎస్ యువరానా, ఆడపిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు. చదువు కోసం స్కూల్కి కాలేజీలకి వెళ్తే తోటి విద్యార్థులు ప్రేమ పేరుతో వేధింపులు, గురువుల లైంగిక వేధింపులు, ఉద్యోగానికి వెళ్తే సహోద్యోగుల వేధింపులు, మనస వాచ కర్మన అంటూ నమ్మి భర్తతో అత్తవారింట్లోకి అడుగు పెడితే అత్త మామ భర్త వేధింపులు. ఆడపిల్ల పుడితే ఆడవాళ్లే వేధిస్తుంటే ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది యువరానా? ఆడపిల్ల బయటకు వస్తే తిరిగి వెళ్తానో వెళ్ళను అని తనకు భయం, ఇంటికి క్షేమంగా చేరుతుందో లేదోనని ఇంట్లో వాళ్ళకి భయం, చివరికి చిన్న పిల్లల్ని సైతం బయటికి పంపాలంటే భయం వేస్తుంది సార్. ఎవరు తనని కిడ్నాప్ చేస్తారు, లైంగికంగా వేధించి వేధించి చంపుతారోనని భయంతో పెంచుతున్నారు సార్. ఇలా ప్రతి చోట ఆడపిల్లలు భయంతోనే పెరుగుతున్నారు. తల్లిదండ్రులు భయపడుతూ పెంచుతున్నారు సార్. మీరు పొరబడుతున్నారు. స్త్రీ సంక్షేమం కోసం, రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు, రాజ్యాంగ సవరణలు చేసింది. చట్టాలు, రాజ్యాంగ సవరణలు చేశారు. మన రాజ్యాంగంలో 14వ అధికరణ సమానత్వం గురించి, 15వ అధికరణ వివక్ష చూపించరాదని, 16వ అధికరణ సమాన అవకాశాలు ఉండాలని, 21వ ఆర్టికల్లో మన న్యాయ వ్యవస్థలో వరకట్నపు వేధింపులు, గృహహింస, టీజింగ్, అసభ్య ప్రవర్తన, ర్యాగింగ్, అన్నదమ్ములతో సమాన ఆస్తి హక్కు, ఇలా స్త్రీకి సంబంధించిన చట్ట సవరణలు ఉన్నాయి. అవి ఎంతమంది మహిళల్ని ఆదుకుంటున్నాయి యువరానా? ఇన్ని చట్టాలు సవరణలు ఉండి ఇదే కోర్టులో ఓ ధన మదాంధుడి ప్రేమకు నా చెల్లి మోసపోతే ఈ చట్టం, న్యాయం ఆ ధనవంతుడికి తొత్తులై ఓ పోలీస్ అధికారి వ్యభిచారి కేసు కింద అరెస్ట్ చేస్తే, మరో పేరు మోసిన న్యాయవాది తన మేధస్సుతో వ్యభిచారి అని ముద్ర వేస్తే ఇదే కోర్టులో నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది సార్. ఆడపిల్లలు కళ్ళు తెరిచినప్పటి నుండి కళ్ళు మూసే వరకు ప్రతిరోజు అనేక అరాచకాలకు గురవుతూనే ఉన్నారు. సంవత్సరాలు మారుతున్నాయి, కానీ స్త్రీల రక్షణ కోసం చట్టాలు ఇంకా మారాలి సార్. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సర్వదేవతలు ప్రసన్నం అవుతారు అని భగవద్గీతలో ఉంది. కానీ ఇక్కడ స్త్రీ పూజింపబడడం కాదు సార్, బాధించబడుతుంది. ఆడవారిలో ఎవరో ఒకరికి అన్యాయం జరిగినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పు పట్టకూడదు. నిజమే యువరానా, నేను మొత్తం వ్యవస్థని తప్పు పట్టడం లేదు. ఆడవారిలో ఎవరికో ఒకరికి న్యాయం జరుగుతుంది, కానీ ఎక్కువ మందికి అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికి కూడా కాలేజీల్లో ర్యాగింగ్ ఆగట్లేదు. యాసిడ్ దాడులు, కత్తిపోట్లు, లైంగిక వేధింపులు, వరకట్నపు చావులు, ఇన్ని వేధింపులు, సమస్యలు, చావులు ఎందుకు ఆగట్లేదు సార్? ఈ సమాజంలో స్త్రీని దేవత అంటూ పూజింపనవసరం లేదు. సాటి మనిషిగా గుర్తిస్తే చాలు. ప్రతి మహిళకు నేను చేసుకునే మనవి, నాటి స్త్రీ కంటే నేటి స్త్రీ సాధించిన ప్రగతి ఒక్కటే. భర్తకు అమ్ముడుపోయే స్థాయి నుండి భర్తను కొనగలిగే స్థాయికి ఎదగడమే. దాన్ని చూసి సంతోషపడొద్దు. మగవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వారికిద్దాం. అలాగే మన విలువల్ని మనం కాపాడుకుందాం. ఓ గాంధీజీ పోరాడితే మనకు స్వతంత్రం రాలేదు, ఒక అల్లూరి సీతారామరాజు పోరాడితే రాలేదు. వారి వెనుకున్న ప్రతి ఒక్కరూ ఒక సిపాయిలా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టే మనకు స్వతంత్రం వచ్చింది. ఏ ఒక్కరూ చేస్తే సమాజంలో మార్పు రాదు. అందరం కలిస్తేనే సమాజంలో మార్పు తేగలం. ఇన్ని చట్టాలు, రాజ్యాంగ సవరణలు తెలిసిన దానివి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం నేరమని తెలియదా? స్త్రీ తనకు జరిగిన అన్యాయానికి తనకు తానే సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఈ హత్యలు చేయవలసి వచ్చింది. ఓ ఆడబిడ్డ తండ్రిగా ఈమె వాదనతో నేను ఏకీభవిస్తూ, ఈమె చెప్పినవన్నీ వాస్తవాలైనప్పటికీ న్యాయపరంగా ఆలోచిస్తే చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుని హత్యలు చేయడం తప్పుగా భావిస్తూ ముద్దాయికి 7 సంవత్సరాల సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడమైనది. శిక్షాకాలం పూర్తయిన పిదప స్త్రీ శిశు సంక్షేమ మరియు సామాజిక సేవా విభాగాల్లో ఈమె యొక్క సేవలను వినియోగించుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది.